నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో కొన్ని సెన్సిటివ్ అంశాలు, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి టాపిక్ మీద నా అభిప్రాయం, దాంతోపాటుగా దాని ద్వారా లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలేంటి అనేది కూడా నేను విశ్లేషించే ప్రయత్నం, కొన్ని సూటి ప్రశ్నలను సంధించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. పిలాసాయి ఇష్యూ ప్రస్తుతానికైతే కామా పడింది. కస్టోడియల్ టార్చర్ ఆ యొక్క ఆరోపణల నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పౌర సమాజం నుంచి, అదేవిధంగా రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి నిజానిజాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి అయితే పోలీస్ శాఖను ఆదేశించడం, దానికి అనుగుణంగానే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టీంని ఏర్పాటు చేయటం, అలాగే ఆ బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, తల్లి కానీ మిగతా వ్యక్తులను కానీ పిలిపించుకుని మాట్లాడటం, భరోసా ఇవ్వటం. అలా భరోసా ఇచ్చిన తర్వాత వాళ్ళే సాక్షాత్ ఆ పిలాసాయి తల్లే సాక్షాత్తు మీడియా ముందు ముఖ్యమంత్రి మాతో మాట్లాడారు, ఆయన మాట మీద మాకు నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందనేటటువంటి భరోసా అయితే కలుగుతోందని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో ఇక నెక్స్ట్ కీలకమైనటువంటి అంశం ఏంటంటే దర్యాప్తు. ఆల్రెడీ దర్యాప్తు అధికారిని ఏర్పాటు చేశారు, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారిని కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి దర్యాప్తులో నిజంగానే చనిపోయాడా, చనిపోతే ఎలా చనిపోయాడు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేటటువంటి ప్రతి ఒక్క వివరం కూడా తెలిసే ఆస్కారం ఉంది. ఆల్రెడీ ఫోరెన్సిక్ టీం కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరాలు, సాక్ష్యాలు సేకరించే ప్రయత్నం కూడా ఆల్రెడీ జరుగుతోంది. అలాగే ఒక బృందం కూడా వెళ్ళి బహుశా డీసీపీ స్థాయి, ఏసీపీ స్థాయి అధికారులు వెళ్ళి తల్లి యొక్క వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఈ అంశాన్ని కాసేపు పక్కన పెట్టినట్టయితే కస్టోడియల్ టార్చర్ తప్పు, నేరం, కస్టోడియల్ డెత్ అనేది నేరం. ఈ అంశం మీద, ఈ యొక్క స్టేట్మెంట్ మీద ఎవరికీ భిన్న అభిప్రాయాలు లేవు. అందరూ దీనికే స్టిక్ ఆన్ అయి ఉన్నారు. 100 కేసులున్నా 1000 కేసులున్నా ఎంత దుర్మార్గుడైనా సరే చట్ట ప్రకారం శిక్షించాలి తప్ప పోలీసులు తీసుకొచ్చి ఇలా టార్చర్ చేసి చంపడం అనేది తప్పు, నేరం అనేటటువంటి అభిప్రాయానికి అందరూ వచ్చారు, అందరూ ఏకీభవిస్తున్నారు. అయితే మరి సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తి కేసు వచ్చినటువంటి ప్రతిస్పందన మిగతా విషయాల్లో ఎందుకు రావటం లేదు? సెలెక్టివ్గా దీని మీద స్పందించాలి, దీని మీద స్పందించాలి, దీని మీద స్పందించాలి అని చెప్పి సెలెక్టివ్గా మాత్రం ఎందుకు స్పందిస్తున్నాం? మిగతా కేసులను ఎందుకు మనం వదిలేస్తున్నాం, ఎందుకు స్పందించట్లేదు? ఏం మీ నోర్లు పడిపోయాయా? లేదంటే మీకు స్పందించడానికి మనసు రావటం లేదా? అందుట్లో మనం బురద చల్లటానికి ఏమీ లేదు, బురద చల్లినా కానీ మన వాళ్ళ మీదే పడుతుందనేటటువంటి భయమా అనే ప్రశ్నలతోటి నేను ఈ వీడియోలో కీలకమైనటువంటి సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో టార్చరే, తప్పే, కస్టోడియల్ డెత్తే, తప్పే, చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం కాదు, అలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందని చెప్పేసి మనం గొంతెత్తుతున్నాం కదా. మరి అలా గొంతెత్తుతున్నటువంటి క్రమంలోనే ఈ అంశాలు ఎందుకు స్పందించడం చెప్పేసి నేను కొన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. 2021 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో పులివెందులకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఒక కస్టోడియల్ డెత్ జరిగింది. అశోక్ అనే ఒక బీసీ యువకుడిని దొంగతనం నేరం మీద తీసుకొచ్చి బైక్ దొంగతనం చేశావు అని చెప్పేసి ఒప్పుకో అని 2021 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో పులివెందుల పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఒప్పుకోకపోయేసరికల్లా టార్చర్ చేసి ఆ కస్టడీలోనే చనిపోయేలాగా చేశారు. ఇది వాస్తవమా కాదు? ఈ అంశం మీద స్పందించాలని చెప్పేసి, అంటే చాలా అంశాలతో పాటు దీని మీద కూడా స్పందించాలి, దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి 14వ తారీఖు 8వ నెల 2021 బీటెక్ రవి కేంద్ర మానవ హక్కుల సంఘానికి లెటర్ కూడా రాశారు. ఆ లెటర్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను, అందులో ఏముందో కూడా ఒకసారి చూడండి. పాయింట్ నెంబర్ 2, రాష్ట్రంలో పోలీసుల తీరు చూస్తుంటే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురితీస్తోంది. నేరం ఒప్పుకోవాలని కొట్టి చంపేంత దుస్థితి పోలీస్ స్టేషన్స్లో కనపడుతోంది. ఇటీవల దొంగతనం చేశాడని తప్పుడు కేసు పెట్టి అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన అశోక్ అనే బీసీ యువకుడిని పులివెందుల స్టేషన్కు తీసుకొచ్చారు. బైక్ దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవాలని చిత్రహింసలు పెట్టి విపరీతంగా లాఠీలతో కొట్టడంతో అశోక్ చనిపోయాడు. ఈ విషయంపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రపంచానికి తెలపగా ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు లేవు. మరి సాయి కృష్ణను మాత్రమే మరణం కాదు కదా, సాయి కృష్ణ అంశం మాత్రమే అంశం కాదు కదా, సాయికృష్ణ తల్లి కడుపు కోత మాత్రమే కడుపు కోత కాదు కదా. మరి అశోక్ అనేటటువంటి వ్యక్తి యొక్క
తల్లిది కూడా కడుపు కోత. పెళ్ళి అయి ఉంటే పాపం అతని భార్య పిల్లలది కూడా వాళ్ళది కూడా కడుపు కోత, వాళ్ళది కూడా శోకమే. మరి దీని మీద కూడా మనమందరం నినదించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు అప్పటి మార్కెట్ కమిటీ యార్డ్కి సంబంధించినటువంటి కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క ప్రమేయం కూడా ఉందనేటటువంటి ఆరోపణలు కూడా దీని మీద ఉన్నాయి. నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రిని నారా లోకేష్ని, అదేవిధంగా హోంమంత్రి అనిత గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మా సార్ ఈ విషయం మీద కూడా మీరు స్పందించాలి, ఈ కుటుంబ సభ్యులను కూడా మీరు కలవాలి, దీని మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి. ఎవరైతే ఈ కస్టోడియల్ టార్చర్కి కారణమై ఆ అశోక్ అనేటటువంటి వ్యక్తి చనిపోవడానికి కారణమయ్యారో నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరిని తీసుకొచ్చి దర్యాప్తు చేసిన తర్వాత దర్యాప్తు నివేదిక ఆధారంగా అవసరమైతే కోర్టు బోను నిలబెట్టాలి. ఒకవేళ వాళ్ళకి మ్యాజిస్ట్రేట్ ఏ శిక్ష విధించినా సరే అనుభవించేలా చేయాలి. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి అయితే నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంతేకాదు 2019 నుంచి 20 మధ్య కాలంలో నాకు కొంత డేటా దొరికింది. కేవలం ఒక 2 సంవత్సరాల డేటా మాత్రమే దొరికింది. ఆ డేటా ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం అనేటటువంటి అంశాలను కూడా ఒక్కసారి ప్రభుత్వం పరిశీలించాలి. నాకు దొరికినటువంటి డేటా ఏంటయ్యా అంటే 2 సంవత్సరాల కాలంలో 2020-21లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కస్టోడియల్ డెత్స్కి సంబంధించి 50 కేసులు, 21-22లో 48 కేసులు ఉన్నట్టుగా అయితే జాతీయ మానవ హక్కుల సంఘం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వచ్చినటువంటి వివరాలు. కావాలంటే దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తాను. రాష్ట్రాల వారీగా చూసుకున్నట్టయితే ఈ రకంగా ఉంది. సో 2021లో 50 కేసులు ఉన్నాయట కస్టోడియల్ డెత్ సంబంధించి, 21-22లో 48 కేసులు ఉన్నాయట. మరి ఆ 50 మంది 48 మంది వాళ్ళు చనిపోవటం నిజమే కదా, వాళ్ళు నేరాలు చేసి ఉండొచ్చు, చెయ్యకపోయి ఉండొచ్చు, అమాయకులై ఉండొచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు. చట్ట ప్రకారం శిక్షించాల్సింది పోయి కస్టడీకి తీసుకొని టార్చర్ ఎందుకు చేస్తారు? ఎలా చంపేస్తారు? 1 సంవత్సర కాలంలో 50 మరణాలా, మరో సంవత్సరంలో 48 మరణాలా? మరి వాళ్ళ తల్లుల గర్భశోకం కాదా, వాళ్ళ భార్యల జీవితాంతం శోకం కాదా, వాళ్ళ బిడ్డలు అనాథలు అవటం కాదా? మరి దీని మీద మనం ఎందుకు మాట్లాడడం? మచ్చుకొని నాకు తెలిసినటువంటి నేను సంపాదించినటువంటి కొన్ని వివరాలను మాత్రం నేను ఇక్కడ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా లోతుకు వెళితే బోలెడని వివరాలు కూడా ఉంటాయి. 2020లో ఎరిచర్ల కిరణ్ కుమార్ అనేటటువంటి ప్రకాశం జిల్లా చీరాలకు చెందినటువంటి ఒక వ్యక్తిని మాస్క్ లేకపోవడంతో అరెస్ట్ చేసి కస్టడీలో టార్చర్ చేశారట. సో పోలీస్ వెహికల్ నుంచి దూకి చనిపోయాడని చెప్పేసి పోలీసులు చెప్తుంటే కుటుంబం మాత్రం సేమ్ ఇలాగే పిలాసాయి టైప్లోనే కుటుంబం మాత్రం టార్చర్ చేసి చంపేశారు. మా కరోనా టైంలో మాస్క్ లేదనేటటువంటి కారణం చేత కిరణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని తీసుకెళ్లి టార్చర్ చేసి చంపేశారు కుటుంబం ఆరోపిస్తోంది. అప్పటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పట్టించుకోవాలి. మరి కూటమి ప్రభుత్వం ఇప్పుడు పిలాసా ఇష్యూ లాగా దీన్ని కూడా టేకప్ చేసి ఇతని విషయంలో కూడా ఏం జరిగింది, ఈ కిరణ్ కుమార్ అనేటటువంటి ఎవరైనా చనిపోవటం దారుణమే కదా, దుర్మార్గమే కదా. ఎవరిని చంపేసినా సరే దుర్మార్గమే. ఒకళ్ళకైతే ఒక స్థాయిలో, ఇంకొకళ్ళకైతే ఇంకో స్థాయిలో ఉండదు కదా. కాబట్టి ఈ కిరణ్ కుమార్ కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు అనుకున్నటువంటి నిజాలేంటో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఆ తర్వాత కలపాల కృపాకర్, ఇది కూడా 2020లోనే జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడంట. గ్యాంబ్లింగ్ కేసులో అరెస్ట్ చేసి కస్టడీలో టార్చర్ చేసి చంపేశారనేటటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఒకవేళ నిజంగానే గ్యాంబ్లింగ్ చేసినా సరే దాని మీద మీరు పట్టుకోండి, విచారణ చేయండి, దర్యాప్తు నివేదిక ఆధారంగా కోర్టుకు సబ్మిట్ చేయండి, కోర్టు ఏ శిక్ష అయినా వేస్తుంది. టార్చర్ చేసి చంపేటువంటి మరి ఇలాంటి విషయాల్లో మనం ఎందుకు మాట్లాడం? సెలెక్టివ్గా ఒకదాని మీద ఎందుకు పట్టుకుంటాం? కాబట్టి ఈ కృపాకర్ అనేటటువంటి వ్యక్తి మరణం వెనుకున్నటువంటి ఆరోపణలకు కూడా ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. ఆ తర్వాత 2022లో శ్రీకాకుళం జిల్లా బుర్జ పిఎస్లో మురపాక మహేష్ అనేటటువంటి వ్యక్తి కస్టోడియల్ టార్చర్ ద్వారా జరిగింది అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకో ఏంటో మనకు వివరాలు అయితే పూర్తి స్థాయిలో లేవు కానివ్వండి. ఆ రోజుల్లో ఈ అంశం మీద హిందూలో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, కావాలంటే దాన్ని మీరు క్లియర్గా చూడొచ్చు. సో మరి ఆ మహేష్ అనేటటువంటి వ్యక్తి కస్టోడియల్ టార్చర్ మరణానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా నిగ్గు తేల్చాలి. అలాగే దోవరి అజయ్ 2020లో
అలాగే సాంబశివరావు అనేటటువంటి వ్యక్తులు కూడా ఇలాగే కస్టోడియల్ టార్చర్లో చనిపోయారు అనేటటువంటి ఆరోపణలతోటి కొన్ని ఆరోపణలు, కొన్ని అంశాలు అయితే ఇంకా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, బయట కూడా ఉన్నాయి. దాంతోపాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి హయాంలో చిలకలూరిపేటకు సంబంధించినటువంటి టీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న పిల్లి కోటి అనేటటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో విడుదల రజని మీద కొన్ని ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణల నేపథ్యంలో అక్కడ అప్పటి టౌన్ సిఐ సూర్యనారాయణ ఇతను అరెస్ట్ చేసి తీసుకొచ్చి కస్టడీలో పెట్టి టార్చర్ చేస్తే, టార్చర్ చేసేటటువంటి క్రమంలో వీడియో కాల్ చేసి అప్పటి శాసనసభ్యురాలు, మంత్రిగా ఉన్నటువంటి, బహుశా అప్పుడు మంత్రి అయిందో లేదో తెలియదు కానీ అప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి విడుదల రజనికి చూపిస్తే ఆవిడ కస్టోడియల్ టార్చర్ని ఆ వీడియో కాల్లో చూసి ఆనందించారని, ఆ క్రమంలోనే కొన్ని అనకూడనటువంటి మాటలు కూడా, బూతులు కూడా తిట్టారని చెప్పేసి పిల్లి కోటి అనేటటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు పెట్టాడు. ఆ కేసు పెట్టినటువంటి నేపథ్యంలో SC/ST అట్రాసిటీ కేసు, విడుదల రజనీకి సంబంధించినటువంటి పిఏగా ఉన్న ఫణీంద్ర, రామకృష్ణ వీళ్ళిద్దరిపై SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. అయితే లక్కీగా 2025లో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవద్దు రజని మీద అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొంత రిలీఫ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆవిడ సేఫ్గా ప్రస్తుతం తిరగలుగుతున్నారు. కానీ లేదంటే ఈవిడ్ని కూడా ఈ అంశంలో అరెస్ట్ చేసి లోపల పెట్టావు. మరి కస్టోడియల్ టార్చర్ చేయటమే తప్పు, నేరం అని చెప్పేసి మనమందరం భావిస్తున్నటువంటి చట్టం చెప్తున్నటువంటి నేపథ్యంలోనే టార్చర్ చేస్తూ ఎవరి వల్ల అయితే ఆ టార్చర్కు గురి కాబడుతున్నాడో వాళ్ళకే వీడియో కాల్లో చూపిస్తూ ఆనందం పొందినటువంటి ఈ యొక్క దుర్మార్గాన్ని ఏమనాలి? వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? మరి వాళ్ళు మంత్రులైతే ఏంటి, ఇంకో హోదాలో ఉంటే ఏంటి, చర్యలు తీసుకోవాలి కదా. మరి దీని మీద కూడా ఇంకా సమగ్రమైనటువంటి లోతైనటువంటి దర్యాప్తు జరిపి ఖచ్చితంగా బాధితులకి న్యాయం చేయాలి, నిందితులకు శిక్ష పడాలని చెప్పేసి మనమందరం గొంతెత్తాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది. ఇక మాస్క్ అడిగిన పాపానికి చనిపోయినటువంటి వాళ్ళు, మద్యం మీద ప్రశ్నించిన పాపానికి తెల్లారే శవమైపోయినటువంటి వాళ్ళు, రోడ్లు బాగోలేదని చెప్పేసి ఆరోపణ చేసినటువంటి నెక్స్ట్ డేనే శవంగా తేలినటువంటి వాళ్ళ సంఖ్య అయితే ఇంకా ఎక్కువ మొత్తంలోనే ఉంది. మరి వాళ్ళు పోలీసుల ద్వారా టార్చర్ అనుభవించారా లేదనే అంశం పక్కన పెడితే, అలా ప్రశ్నించిన పాపానికే చనిపోయినటువంటి బాధితులకి మరి ఏం న్యాయం చేస్తున్నాం మనం? ప్రభుత్వం ఏం న్యాయం చేస్తోంది? ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు అయితే మాత్రం వదిలిపెట్టాలా? దర్యాప్తు చేయాలి కదా, శిక్షించాలి కదా. అప్పటి శాసనసభ్యులుగా ఉండి జస్ట్ ఆరోపణలకే ఇలా చంపేశారు అనేటటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళ అంశంలో కూడా ఖచ్చితంగా కేసులు తోడాలి, వాటి మీద కూడా సమగ్ర దర్యాప్తు చేయాలి, ఖచ్చితంగా శిక్షించబడాలి నేరస్తులు. సాక్షాత్తు ఎంపీఏ ఈ యొక్క కస్టోడియల్ టార్చర్ బాధితుడు, అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్. ఆ కేసుకే దిక్కు లేకుండా సంవత్సరాల తరబడి సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా హైకోర్టు వారు ఇంకా మీరు తప్పు చేశారు, ఒప్పుకోండి నేరం, లేదంటే జైలుకు పోవాల్సి వస్తుందని చెప్పేసి గట్టిగా నిలదీసినటువంటి పరిస్థితులు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నిన్నే అది కూడా జరిగింది. వాళ్ళ కోసం కపిల్ సిబల్ వంటి ఒక్క హీరింగ్కే దాదాపు 30 లక్షలు తీసుకునేటటువంటి లాయర్లు కూడా వచ్చి అటెండ్ అవుతారు, వాళ్ళ తరపున వాదనలు వినిపిస్తారని చెప్పేసి కూడా నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారు. ఎంపీకే ఆ రోజుల్లో కస్టోడియల్ టార్చర్, గుండెల మీద కూర్చొని చంపబోయినటువంటి వైనం. బట్ దాన్ని మాత్రం ఎవరు ప్రస్తావించరు. అబ్బా చంపేయకుండా వదిలేశారు మనోళ్ళు అని చెప్పేసి ఇంకా బాధపడుతున్నటువంటి పరిస్థితులు. ఆ రోజు ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేసి కాళ్ళ మీద కొట్టి చంపబోతే దాని మీద ఒక్కళ్ళు సానుభూతి చూపించలేదు. ఎందుకు మనకి సెలెక్టివ్గా ఒక్క అంశం మీద మాత్రమే స్పందన? కస్టోడియల్ టార్చర్ తప్పు, నేరం అనుకున్నప్పుడు అన్నిటి మీద స్పందించాలి కదా, అదే ప్రతిస్పందన ఉండాలి కదా. రఘురామకృష్ణరాజును మాత్రం కస్టడీలో టార్చర్ చేస్తే సంతోషిస్తాం, ఆనందిస్తాం, అబ్బా అద్భుతంగా చేశారా బాబు, చంపేస్తే బాగుండేది అని చెప్పేసి ఫీల్ అవుతాం. కానీ ఒక రౌడీ షీటర్నో ఎవరినో తప్పే, నేరమే, బట్ ఇతని విషయంలో మాత్రం పెద్ద ఎత్తున ప్రతిస్పందిస్తాం. అక్కడ మాత్రం మనం ఎందుకు సంతోషపడాలి, ఇక్కడ ఎందుకు ప్రతిస్పందించాలి? రెండు ఒకే విధంగా చూడాలి కదా. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క కేసులు ఏవైతే ఉన్నాయో 2020, 21, 22లో ఒక సంవత్సరం 50 కేసులు, ఇంకో సంవత్సరం 40 కేసులు ఉన్నట్టుగా జాతీయ మానవ హక్కుల సంఘం నుంచి వచ్చినటువంటి రిపోర్టులు చెప్తున్నాయి.
నేనే కొన్ని ఉదాహరణలు చెప్పి ఒక 4-5 ఉదాహరణలు పలానా జిల్లా ఇలా కస్టడీలో చచ్చిపోయినట్టుగా ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నాయని చెప్పి చెప్తాను. వీటన్నిటి మీద దర్యాప్తు చేయాలి. ఎవరు కారణమైతే అది పోలీసులు కానివ్వండి, పోలీసులు వెనుకున్నటువంటి పొలిటికల్ బాసులు కానివ్వండి, ఎవరో కారణమైతే వాళ్ళందరూ శిక్షించబడాలి. ఆఖరికి ఇలా వీడియో కాల్ రూపంలో చూసి ఆనందించినటువంటి బ్యాచ్ కూడా శిక్షించబడాలి. ప్రశ్నించినందుకు, మద్యం బాగాలేదు, రోడ్లు బాగాలేదన్నందుకు ప్రశ్నించినందుకు చనిపోయినటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. మరి ప్రభుత్వం కేవలం సెలెక్టివ్గా కొన్ని వివాదాస్పద అంశాలు, కొన్ని ప్రతిస్పందనను బట్టి మాత్రం వ్యవహరిస్తుందా, అన్నిటినీ సమానంగా చూస్తుందనేది అయితే వేచి చూడాలి. అన్నిటినీ సమానంగా చూడాలని చెప్పేసి మనం డిమాండ్ చేద్దాం. సో ఈ అంశం పట్ల మీరేమంటారు, నేను చెప్పినటువంటి డీటెయిల్స్ పట్ల మీ అభిప్రాయం ఏంటి, ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.